దిగిపోవడం బెటర్. అనెతికల్ అనమాట అట్లాంటి ప్రభుత్వాలు ఉండటం వేస్ట్ సమాజానికి. అవును. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద ఏమైనా ఆచితూచి అడుగులేస్తున్నారా? ఈయన భాగస్వామ్యం కూడా ఉందా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఇంత పెరిగిపోవడానికి? అందుకేనైనా డిసెంబర్ వరకు డెడ్ లైన్ ఇచ్చి అప్పుడు చూద్దాం అంటున్నారు. ఈ లోపల ఒక 1 year అయిపోతుంది యాక్చువల్గా, ఇంకా 3 నెలల అంతా అయిపోద్ది కూడా జనవరి. ఇక్కడ ఆ యాజమాన్యాలకు లేకపోతే ఇతను ఏం చేయాలా? ఇతను స్టేట్మెంట్ ఇవ్వగలరు, రేపు రోడ్డు ఎక్కి కూర్చుంటాడు. ఆ యాజమాన్యాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి అట్టా చేశాడని చూద్దాం. ముందు చంద్రబాబు ఈ ఫీజు రియంబర్స్మెంట్ వీళ్ళు ఇవ్వలేదా? 2600 కోట్లు 2800 కోట్లు వీళ్ళు వచ్చాక ఇచ్చారుగా. అదే వాళ్ళ బకాయిలు వీళ్ళ తీర్చాలి, వీళ్ళ బకాయిలు వీళ్ళ తీర్చాలి. వచ్చేటప్పుడు సూట్ కేసులు పట్టుకొచ్చి పోయేటప్పుడు సూట్ కేసులు నింపుకు పోవడం కాదు కదా ప్రభుత్వం అనేది. ఇది ఒక నిరంతర ప్రాసెస్ చెయ్యాలను. చేయలేకపోతే ఇప్పుడు అక్కడ ఏంటంటే జగన్ కొన్న ఏకైక సమస్య ఏంటంటే, ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులకు లేనప్పుడు ఆయన ఏం చేయాలా? తను చేస్తున్నాడు పీపీపీల విషయం. విద్యార్థుల తల్లిదండ్రులు తీసుకెళ్లి తమ బిడ్డల్ని టాంజానియాలోను ప్రపంచంలో ఏడో అర్థం లేని ఊరు పేరు తెలియని ఏరియాలకు కూడా పంపిస్తున్నాడు. దిక్కుమాలిన దేశాలే, బతుకుతారో చస్తారో కూడా తెలియదు జార్జియాలో ఇవన్నీ, కానీ పంపిస్తున్నారు ప్రాణాలు తెగించి. అదే నేను అంటోంది, అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఎందుకు మాట్లాడారు? వాళ్ళు ఇక్కడ ప్రభుత్వాలు ఎందుకు నిలదీయరు? నువ్వు వచ్చి రోడ్డు ఎక్కి ఉద్యమాలు చేయక్కర్లా, సోషల్ మీడియాలో అడుగయ్యా నువ్వు తిట్టక. ఏంటండి ఇది?